ఓం శాంతి. మురళీ డేట్ 21/6/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, దేవతలుగా కావాలి అంటే ముందు బ్రాహ్మణులుగా కావాలి. సత్యమైన బ్రాహ్మణులెవరు? బ్రహ్మ ముఖ సంతానమే సత్యమైన బ్రాహ్మణులు. వీరే రాజయోగం నేర్చుకుని దేవతగా అవుతారు. మన ఈ సత్సంగంలో ఒక లక్ష్యం ఉంటుంది, కానీ ఇంకా ఎక్కడా లక్ష్యం అనేది ఉండదు. భ్రమిస్తూ ఉంటారు అన్ని చోట్ల. డబ్బుని ఎంత పోగొట్టుకుంటారో. కానీ ఇది సత్సంగంతో పాటు స్కూలు కూడా ఉంది. ఇక్కడ భ్రమించే అవసరం లేదు. చదువు శ్రద్ధగా చదువుకోవాలి. ఎంత చదువుకుని ధారణ చేస్తూ ఉంటారో అంత సంపాదన. ఇక్కడ అడుగు పెట్టిన వాళ్లకు ఈ సత్సంగంలో లాభమే లాభం. ఇక్కడ ఏ రకంగా నష్టం అనేది ఉండదు. జ్ఞానాన్ని స్మరణ చేస్తూ ఉండండి, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి, పాపాలన్నీ తొలగిపోతాయి. డబల్ అహింసకులుగా అవ్వాలి. మన బుద్ధిని స్వచ్ఛంగా పవిత్రంగా చేసుకోవాలి. మనం రాజయోగం నేర్చుకోవాలి, అనేకులకు నేర్పించాలి. సత్యమైన సత్యనారాయణ కథ వింటూ మనుషుల నుండి దేవతగా అవుతున్నాము. నిరంతర యోగి అంటే స్వరాజ్య అధికారి. మన మనస్సు బుద్ధిని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. మంత్రం కూడా చూడండి, మన్మనాభవ అన్నారు. యోగాన్ని బుద్ధి యోగము అన్నారు. మనస్సు బుద్ధి ఆధారం. ఎప్పుడైతే స్వరాజ్య అధికారిగా ఉంటామో మనస్సుతో ఏ సంకల్పం చెయ్యాలో అదే చెయ్యాలి. బుద్ధిని ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలి. విధిపూర్వకంగా నడిపించండి, అప్పుడే నిరంతర యోగి అంటారు. మాస్టర్ విశ్వ శిక్షకులుగా అవ్వండి. సమయాన్ని టీచర్గా చేసుకోకండి. ఏం చెప్పారు బాబా? నిరంతర యోగిగా కావాలి, స్వరాజ్య అధికారిగా ఉండాలి, స్వదర్శన చక్రధారిగా కావాలి, సత్యమైన బ్రాహ్మణులుగా అవ్వండి. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు దేవతలుగా అయ్యేందుకు ముందు మీరు తప్పకుండా బ్రాహ్మణులుగా అవ్వాలి. బ్రహ్మ ముఖ సంతానమే సత్యమైన బ్రాహ్మణులు. వారు రాజయోగపు చదువు ద్వారా దేవతలుగా అవుతారు. ప్రశ్న: ఇతర సత్సంగాలన్నింటి నుండి మీ ఈ సత్సంగం ఏ విషయంలో విలక్షణమైనది? జవాబు: ఇతర సత్సంగాలలో ఎటువంటి లక్ష్యము ఉండదు. ఇంకా ధనము, సంపద మొదలైన వాటన్నింటినీ పోగొట్టుకొని భ్రమిస్తూ ఉంటారు. ఈ సత్సంగంలో మీరు భ్రమించరు. ఇది సత్సంగంతో పాటు స్కూలు కూడా. స్కూల్లో చదవవలసి ఉంటుంది, కానీ భ్రమించవలసిన అవసరం ఉండదు. చదువు అనగా సంపాదన. ఎంతగా మీరు చదువుకొని ధారణ చేస్తారో మరియు చేయిస్తారో అంతగా అందులో సంపాదన ఉంది. ఈ సత్సంగంలోకి రావటమనగా అంతా లాభమే లాభం. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మిక పిల్లలే ఈ చెవుల ద్వారా వింటారు.
స్వయాన్ని ఆత్మగా భావించండి అని అనంతమైన తండ్రి పిల్లలకు చెప్తారు. దీనిని గడియ గడియ వినటం ద్వారా బుద్ధి భ్రమించటమాగి స్థిరమైపోతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చుంటారు. ఇక్కడకు మనం దేవతలుగా అయ్యేందుకు వచ్చాము అని పిల్లలు భావిస్తారు. మనం దత్తత తీసుకోబడిన పిల్లలు. బ్రాహ్మణులమైన మనం చదువుతాము. ఏ చదువు చదువుతాము? బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. ఎవరైనా పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు తామిక చదువుకొని ఇంజనీర్గా లేక డాక్టర్ మొదలైన వారిగా అవుతాము అని వారు భావిస్తారు కదా. అక్కడ కూర్చోవటంతోనే వెంటనే అలా భావిస్తారు. మీరు కూడా బ్రహ్మ పిల్లలైన బ్రాహ్మణులుగా అయినప్పుడు మేము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము అని భావిస్తారు. మనుషుల నుండి దేవతలుగా అవుతారు అన్న గాయనం కూడా ఉంది. కాని అలా ఎవరవుతారు? హిందువులందరూ దేవతలుగా అవ్వరు. నిజానికి ఈ హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు. హిందూ ధర్మం ఆది సనాతనమైనది కాదు. హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు అని ఎవరినైనా అడిగితే వారు తికమక పడతారు. అజ్ఞానంతో ఈ పేరుని పెట్టేశారు. హిందుస్థానంలో ఉండేవారు స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటారు. నిజానికి దీని పేరు భారత ఖండమే కాని హిందుస్థానం కాదు. భారత ఖండము అని అంటారే కాని హిందుస్థాన్ ఖండము అని అనరు. దీని పేరే భారతదేశం. వారికి ఇది ఏ ఖండము అన్నది కూడా తెలియదు. అపవిత్రంగా ఉన్న కారణంగా స్వయాన్ని దేవతలుగా భావించుకోలేరు. దేవీ దేవతలు పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు ఆ ధర్మం లేదు. మిగిలిన ధర్మాలన్నీ కొనసాగుతూ వస్తాయి. బుద్ధుని ద్వారా బౌద్ధ ధర్మం, ఇబ్రహీం ద్వారా ఇస్లాం ధర్మం, క్రీస్తు ద్వారా క్రైస్తవ ధర్మం ఉన్నాయి. కాని అలా హిందూ ధర్మానికి ఎవరూ లేరు. ఈ హిందుస్థాన్ అన్న పేరుని విదేశీయులు పెట్టారు. పతితులుగా ఉన్న కారణంగా స్వయాన్ని దేవతా ధర్మానికి చెందిన వారిగా భావించరు. ఆది సనాతనమైనది దేవీ దేవతా ధర్మమని, ఇది అతి పురాతనమైనదని బాబా అర్థం చేయించారు. మొదటి ధర్మమేది? దేవీ దేవతలది. దానిని హిందూ ధర్మము అని అనరు. ఇప్పుడు బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడ్డ పిల్లలైన మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు. హిందువుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు అని అనరు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. దీనిని బాగా ధారణ చెయ్యాలి. ఇప్పుడు చూడండి, ఎన్నో ధర్మాలున్నాయి. అవి ఇంకా కలుస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఎక్కడైనా ఉపన్యాసము మొదలైనవి చేసేటప్పుడు ఇది అర్థం చేయించటం మంచిది. ఇప్పుడిది కలియుగం. అన్ని ధర్మాలు ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నాయి. మీరు చిత్రాల ద్వారా అర్థం చేయించినట్లయితే నేను ఫలానాను, నేను ఇది, నేను అది అన్న అహంకారం తొలగిపోతుంది.
మేము తమో ప్రధానంగా ఉన్నాము అని అర్థం చేసుకుంటారు. మొట్టమొదట బాబా పరిచయాన్నివ్వాలి. ఆ తర్వాత ఇక ఈ పాత ప్రపంచం మారనున్నది అని చూపించాలి. ప్రతిదినం చిత్రాలు కూడా శోభాయమానంగా అవుతూ ఉంటాయి. ఏ విధంగా స్కూల్లో పిల్లల బుద్ధిలో చిత్రాలు ఉంటాయో అలాగే మీ బుద్ధిలో ఈ చిత్రాలుండాలి. నెంబర్ 1 మ్యాప్ ఇదే. పైన త్రిమూర్తులు కూడా ఉన్నారు. సత్యుగం మరియు కలియుగం 2 గోళాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాం. ఈ పాత ప్రపంచం వినాశనమవుతుంది. ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన జరుగుతుంది. మీరు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారు. హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు. ఏ విధంగా సన్యాసులు నివాస స్థానమైన బ్రహ్మతత్వాన్ని ఈశ్వరుడుగా భావించుకున్నారో అలాగే హిందూ స్థానంలో ఉండేవారు హిందూ ధర్మంగా భావించుకున్నారు. అందులోనూ తేడా ఉంది, ఇందులోనూ తేడా ఉంది. దేవీ దేవతల పేరు ఎంతో ఉన్నతమైంది. వీరు దేవతల వలె ఉన్నారు అని అంటారు కదా. ఎవరిలోనైనా ఉన్నతమైన గుణాలుంటే వీరిలో దైవీ గుణాలున్నాయి అని అంటారు. ఈ రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణలుగా అవుతారని, వారిని విష్ణువు అని అంటారని మీరు అర్థం చేసుకున్నారు. అందరి చిత్రాలు ఉన్నాయి, కానీ ఎవరూ తెలుసుకోరు. పిల్లలైన మీకు ఇప్పుడు బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. ఒక్క బాబానే అందరూ స్మృతి చేస్తారు. తమ నోటితో భగవంతుణ్ణి తలుచుకోని మానవులు ఎవరూ ఉండరు. భగవంతుణ్ణి నిరాకారుడు అని అంటారు. నిరాకారుడు అన్న పదం అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు అన్నీ తెలుసుకున్నారు. రాతి బుద్ధి కలవారి నుండి పారస బుద్ధి కలవారిగా అయిపోతారు. ఈ జ్ఞానం భారతవాసీల కోసమే కాని ఇతర ధర్మాల వారి కోసం కాదు. ఇంత వృద్ధి ఎలా జరుగుతుందో మీరు అర్థం చేయించవచ్చు. ఇతర ఖండాలు కూడా వచ్చాయి. అక్కడ భారత ఖండం తప్ప ఇంకా ఏ ఖండము ఉండదు. ఇప్పుడు ఆ ఒక్క ధర్మమే లేదు, మిగిలినవన్నీ ఉన్నాయి. మర్రి వృక్షం ఉదాహరణ ఖచ్చితంగా ఉంది. ఆది సనాతన దేవీ దేవత ధర్మపు పునాది లేదు, మిగిలిన వృక్షమంతా ఉంది. కావున ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేదే కాని హిందూ ధర్మం కాదు అని అంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. దేవతలుగా అయ్యేందుకు మొదట తప్పకుండా బ్రాహ్మణులుగా అవ్వవలసి ఉంటుంది. శూద్ర వర్ణం మరియు బ్రాహ్మణ వర్ణము అని అంటారు. శూద్ర వంశము అని అనరు. వంశంలో రాజులు రాణులు ఉంటారు. మొదట దేవీ దేవతలు మహారాజు మహారాణులుగా ఉండేవారు. ఇక్కడ హిందూ మహారాజు మహారాణులు ఉన్నారు. భారతదేశం ఒక్కటే, మరి వారు వేరువేరుగా ఎందుకు ఉన్నారు? వారి నామరూపాలనే మాయం చేసేశారు.
కేవలం చిత్రాలు ఉన్నాయి. నెంబర్ 1 సూర్యవంశీలు. రాముడిని సూర్యవంశీ అని అనరు. ఇప్పుడు మీరు సూర్యవంశీలుగా అయ్యేందుకు వచ్చారే కాని చంద్రవంశీలుగా అయ్యేందుకు కాదు. ఇది రాజయోగం కదా. మేము ఈ లక్ష్మీనారాయణలాగా అవుతాము అని మీ బుద్ధిలో ఉంది. బాబా మనల్ని మహారాజా మహారాణులుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు అని మీ మనస్సులో ఎంతో సంతోషముంటుంది. ఇదే సత్యనారాయణుని సత్యమైన కథ. ఇంతకు ముందు జన్మ జన్మాంతరాలు మీరు సత్యనారాయణ కథను వినేవారు. కాని అవి సత్యమైన కథలేవి కాదు. భక్తి మార్గంలో ఎప్పుడూ మనుషుల నుండి దేవతలుగా అవ్వలేరు. ముక్తి జీవనముక్తులను పొందలేరు. మనుషులందరూ తప్పకుండా ముక్తి జీవనముక్తులను పొందుతారు. ఇప్పుడు అందరూ బంధనంలో ఉన్నారు. పై నుండి ఏదైనా ఆత్మ ఈ సమయంలో వచ్చినా జీవన ముక్తిలోకి వస్తుంది కానీ జీవన బంధనంలోకి రాదు. సగం సమయం జీవన ముక్తిలోకి, సగం సమయం జీవన బంధనంలోకి వెళుతుంది. ఈ ఆట రచింపబడి ఉంది. ఈ అనంతమైన ఆటలో మనమందరం పాత్రదారులం. పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తాము. ఆత్మలమైన మనం ఇక్కడ నివాసులం కాదు. ఏ విధంగా వస్తాము అన్న ఈ విషయాలన్నింటినీ కూర్చొని అర్థం చేయిస్తారు. కొంతమంది ఆత్మలు ఇక్కడే పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. పిల్లలైన మీకు మొదటి నుండి చివరి వరకు మొత్తం ప్రపంచ చరిత్ర భూగోళములన్నీ బుద్ధిలో ఉన్నాయి. పైన కూర్చొని అనంతమైన తండ్రి ఏం చేస్తారు అన్నది ఏమీ తెలియదు. కావుననే వారిని తుచ్చబుద్ధి కలవారు అని అంటారు. మీరు కూడా తుచ్చబుద్ధి కలవారిగా ఉండేవారు. ఇప్పుడు బాబా మీకు రచయిత మరియు రచనల ఆది మధ్య అంతం రహస్యాన్ని అర్థం చేయించారు. పేదవారు సాధారణులు అయిన మీరు అన్నీ తెలుసుకున్నారు. మీరు స్వచ్ఛ బుద్ధి ఉన్నవారు. స్వచ్ఛమైన వారు అని పవిత్రులను అంటారు. అపవిత్రులు తుచ్చబుద్ధి ఉన్నవారు. మీరిప్పుడు ఏ విధంగా తయారవుతున్నారో చూడండి. స్కూల్లో కూడా చదువు ద్వారా ఉన్నత పదవిని పొందొచ్చు. మీ చదువు ఉన్నతోన్నతమైనది. దాని ద్వారా మీరు రాజ్య పదవిని పొందుతారు. వారైతే దాన పుణ్యాలను చెయ్యటం ద్వారా రాజుల వద్ద జన్మ తీసుకుంటారు. మళ్ళీ రాజులుగా అవుతారు. కానీ మీరు ఈ చదువు ద్వారా రాజులుగా అవుతారు. నేను పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పుతాను అని స్వయంగా బాబానే అంటారు. బాబా తప్ప ఇంకా ఎవరూ రాజయోగాన్ని నేర్పించలేరు. బాబానే మీకు రాజయోగపు చదువును చదివిస్తారు. మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయిస్తారు. మీరు పతితుల నుండి పావనులుగా అయిపోవాలి అని బాబా రాజయోగాన్ని నేర్పిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నిరాకారుడైన తండ్రిని స్మృతి చేసినట్లయితే
మీరు పవిత్రంగా అయిపోతారు. మరియు చక్రాన్ని తెలుసుకోవటం ద్వారా సత్యుగంలో చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇది అర్థం చేయించటం చాలా సహజం. ఇప్పుడు దేవతా ధర్మానికి చెందిన వారు ఎవరూ లేరు. అందరూ ఇతర ధర్మాలలో బదిలీ అయిపోయారు. మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు మొట్టమొదట బాబా పరిచయాన్నివ్వండి. ఇతర ధర్మాలలోకి ఎంతమంది వెళ్ళిపోయారో బాబా అర్థం చేయిస్తారు. బౌద్ధులుగా, ముసల్మాన్లు మొదలైన వారిగా ఎందరో బదిలీ అయిపోయారు. ఖడ్గం శక్తికి భయపడి కూడా ముసల్మాన్లుగా బదిలీ అయ్యారు. బౌద్ధులుగా కూడా ఎందరో అయ్యారు. ఒక్కసారి ఉపన్యాసం చేస్తే వేలాది మంది బౌద్ధులుగా అయిపోయారు. క్రైస్తవులు కూడా ఈ విధంగా వచ్చి ఉపన్యాసం చేస్తారు. ఈ సమయంలో జనాభా అందరికన్నా ఎక్కువగా వారిదే ఉంది. కావున ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రమంతా తిరుగుతూ ఉంటుంది. కావుననే మీరు స్వదర్శన చక్రధారులు అని బాబా అంటారు. స్వదర్శన చక్రాన్ని విష్ణుకి చూపిస్తారు. విష్ణుకి ఎందుకు చూపిస్తారో మనుష్యులకు తెలియదు. స్వదర్శన చక్రధారి అని కృష్ణుడిని లేక నారాయణుడిని అంటారు. వారిరువురికి ఉన్న సంబంధం ఏంటో కూడా అర్థం చేయించాలి. ఈ ముగ్గురు ఒక్కరే. నిజానికి స్వదర్శన చక్రం బ్రాహ్మణులైన మీ కోసమే ఉంది. స్వదర్శన చక్రధారులుగా జ్ఞానం ద్వారా అవుతారు. అంతేకాని స్వదర్శన చక్రం ఉన్నది చంపేందుకు లేక కోసేందుకు కాదు. మీ ఈ జ్ఞాన చక్రం ఎంతగా తిరుగుతుందో అంతగా మీ పాపాలు భస్మమవుతాయి. అంతేకాని తల నరుక్కోవలసిన విషయమేమీ లేదు. చక్రం హింసాయుతమైనది కాదు. ఈ చక్రమైతే మిమ్మల్ని అహింసకులుగా తయారు చేస్తుంది. ఎక్కడ విషయాన్ని ఎక్కడకు తీసుకువెళ్లారు? ఒక్క బాబా తప్ప వీటిని ఇంకెవరూ అర్థం చేయించలేరు. మధురాతి మధురమైన పిల్లలకు మీకు అపారమైన సంతోషం ఉంటుంది. మనం ఒక ఆత్మ అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మొదట మీరు స్వయం ఆత్మ అన్నది కూడా మర్చిపోయి ఇంటిని కూడా మర్చిపోయారు. ఆత్మను ఆత్మ అని అంటారు, కానీ పరమాత్మనైతే రాయి రప్పల్లో ఉన్నాడు అని అనేశారు. ఆత్మల తండ్రిని ఎంతగా నింద చేశారు. మళ్ళీ బాబా వచ్చి ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తారు. ఆత్మలు రాయి రప్పల్లో కణకణంలోనూ ఉన్నాయి అని ఎప్పుడూ అనరు. జంతువుల విషయమే వేరు. చదువు మొదలైనవి మనుషులే నేర్చుకుంటారు. మేము ఇన్ని జన్మలు ఈ విధంగా అయ్యాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. 84 జన్మలు పూర్తి చేశారు. అంతేకాని 84 లక్షల జన్మలంటూ ఏమీ లేదు. మనుష్యులు ఎంతో అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. కావుననే జ్ఞాన సూర్యుడు ప్రకటితమయ్యాడు అని అంటారు. అర్ధకల్పం ద్వాపర కలియుగాలలో అంధకారముంది. అర్ధకల్పం సత్యత్రేతాయుగాలలో ప్రకాశముంది.
ఇది పగలు మరియు రాత్రి, ఇది ప్రకాశము మరియు అంధకారముల జ్ఞానం. ఇది అనంతమైన విషయం. అర్ధకల్పం అంధకారంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. ఎంతగానో భ్రమించటం జరుగుతుంది. స్కూల్లో చదవటాన్ని భ్రమించటము అని అనరు. సత్సంగాలలో మనుష్యులు ఎంతగానో భ్రమిస్తూ ఉంటారు. సంపాదన ఏమీ ఉండదు, ఇంకా నష్టమే కలుగుతూ ఉంటుంది. కావుననే దాన్ని భ్రమించటం అంటారు. భ్రమిస్తూ భ్రమిస్తూ ధనము, సంపద మొదలైన వాటన్నింటినీ పోగొట్టుకొని నిరుపేదలుగా అయిపోయారు. ఇప్పుడు ఈ చదువులో ఎవరు ఎంతగా బాగా ధారణ చేస్తారో మరియు చేయిస్తారో అంతగా అందులో లాభమే లాభం. బ్రాహ్మణులుగా అయిపోతే ఇక అందులో అంతా లాభమే లాభం. బ్రాహ్మణులమైన మనమే స్వర్గవాసులుగా అవుతామని మీకు తెలుసు. స్వర్గవాసులుగా అయితే అందరూ అవుతారు. కానీ మీరు అందులో ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తారు. ఇప్పుడు ఇది మీ అందరి వానప్రస్థావస్థ. బాబా మనల్ని వానప్రస్థంలోకి లేక పవిత్ర ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని మీరు స్వయం అంటారు. అది ఆత్మల ప్రపంచం. నిరాకారి లోకం ఎంత చిన్నది. ఇక్కడైతే విహరించేందుకు ఎంత పెద్ద భూమండలం ఉంది. అక్కడ ఈ విషయం ఉండదు. శరీరము ఉండదు, పాత్ర ఉండదు. ఆత్మలు నక్షత్రాల వలె నుంచొని ఉన్నాయి. ఇది ప్రకృతి కదా. సూర్య చంద్ర నక్షత్రాలు ఆకాశంలో ఎలా నుంచొని ఉన్నాయి? ఆత్మలు కూడా బ్రహ్మతత్వంలో తమ ఆధారంపై సహజ సిద్ధంగా నిలిచి ఉంటాయి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, జ్ఞాన స్మరణ చేస్తూ స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ పాపాలని తొలగించుకోవాలి. డబల్ అహింసకులుగా అవ్వాలి. రెండో పాయింట్, మీ బుద్ధిని స్వచ్ఛంగా పవిత్రంగా చేసుకొని రాజయోగ చదువును చదవాలి మరియు ఉన్నత పదవిని పొందాలి. మేము సత్యనారాయణుని సత్యమైన కథను వింటూ మనుష్యుల నుండి దేవతలుగా అవుతాము అని మీ హృదయంలో సదా ఇదే సంతోషం ఉండాలి. వరదానం, మనస్సు బుద్ధిని ఆర్డర్ ప్రమాణంగా విధిపూర్వకంగా కార్యంలో వినియోగించే నిరంతర యోగి భవ. నిరంతర యోగిగా అనగా స్వరాజ్య అధికారిగా అయ్యేందుకు విశేష సాధనం మనస్సు మరియు బుద్ధి. మంత్రం కూడా మన్మనాభవ అనే ఉంది. యోగాన్ని బుద్ధి యోగము అని అంటారు. కావున ఒక్కవేళ ఈ విశేష ఆధార స్తంభం మీ అధికారంలో ఉన్నట్లయితే అనగా ఆర్డర్ ప్రమాణంగా ఉన్నట్లయితే విధిపూర్వకంగా కార్యం చేస్తారు. ఏ సంకల్పం ఎప్పుడు చెయ్యాలనుకుంటే అప్పుడు అలాగే
చెయ్యగలగాలి. బుద్ధిని ఎక్కడ ఉపయోగించాలంటే అక్కడే ఉపయోగించాలి. రాజు అయిన మిమ్మల్ని బుద్ధి భ్రమింప చెయ్యకూడదు. విధిపూర్వకంగా కార్యం చెయ్యాలి. అప్పుడే నిరంతర యోగీలు అని అంటారు. స్లోగన్: మాస్టర్ విశ్వ శిక్షకులుగా అవ్వండి, సమయాన్ని శిక్షకునిగా చేసుకోకండి. అవ్యక్త ప్రేరణ పాయింట్: ఏ విధంగా బాబా అతీతంగా ఉన్నప్పటికీ వారు ప్రవేశించి కార్యం చెయ్యటానికొస్తారో అదే విధంగా ఫరిస్తాలైన ఆత్మలు కూడా కర్మ బంధనం యొక్క లెక్కతో కాదు, కానీ సేవా బంధనంతో శరీరంలోకి ప్రవేశించి కర్మలు చేస్తారు. మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అతీతంగా అయిపోతారు. ఈ బ్రాహ్మణ జీవితం కర్మ బంధనం యొక్క జీవితం కాదు, కర్మయోగి జీవితం. కావున యజమానులుగా అయ్యి కర్మలు చెయ్యండి. కర్మలు పూర్తవ్వగానే అతీతంగా ఫరిస్తాగా అయిపోండి.